నమస్తే అండి. నేను మీ వనిత. ఈరోజు కమ్మని కట్టుచారని ఎలా చేయాలో చూయించబోతున్నాను. ఈ కట్టుచారని చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ ఉగాది రోజైతే కట్టుచారు లేకుండా ఎవ్వరు భోజనం పూర్తి చేయరు. ఈ విధంగా మనం బొబ్బట్ల కోసం ఉడకబెట్టిన పప్పుతోనే ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఎలా చేశాననేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇంకా లేట్ చేయడం ఎందుకు? దానిని ఎలా చేశాను అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వేడి వేడి అన్నంలో పక్కన ఆలు ఫ్రై లేదా వంకాయ ఫ్రై పెట్టుకొని తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చుతుందనైతే అనుకుంటున్నాను. మీరెలా చేస్తారు? మీ ప్రాంతంలో ఈ చారుని ఏమని పిలుస్తారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇందులో చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా! అదేనండి సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా బావుంటుంది. లేట్ చేయడం ఎందుకు? ఎలా చేశాననేది ఈ వీడియోలో చూసేయండి. మనం బొబ్బట్ల కోసం శనగపప్పును ఉడకబెడతాం కదా! అందులో ఒక 2 గ్లాసుల వాటర్ పోసి ఈ విధంగానైతే ఉడకపెట్టుకోవాలి. అందులో నుండి వచ్చిన వాటర్‌తోనే మనం ఈ చారుని చేయబోతున్నాం అన్నమాట. స్పెషల్‌గా ఇంకా పప్పు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉగాది కోసం బొబ్బట్ల కోసం అయితే పప్పును ఉడకబెట్టుకుంటాం కదా! అందులో నుండి వచ్చిన వాటర్‌ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే వచ్చిన వాటితోనే మనం ఈ చారుని ప్రిపేర్ చేస్తామన్నమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కందిపప్పుతో చేసే పప్పుచారు కంటే కూడా ఈ కట్టుచారు చాలా బావుంటుంది. శనగపప్పుతో ఈ పప్పు ఉడకబెట్టిన తర్వాత వచ్చిన వాటర్ అండి. దానిని కట్టు అంటారు. మనం పప్పును బొబ్బట్ల కోసం మిక్సీలో వేసాం కదా! ఆ పప్పును కొంచెం ఇందులో కలుపుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం చిక్కగా రావాలి అంటే మనం మిక్సీ జార్‌లో వేసుకున్న పప్పు ఉంటుంది కదా! దానిని కొంచెం ఇందులో కలుపుకుంటే ఇలా చిక్కగా అవుతుంది. నెక్స్ట్ మనం దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కొంచెమే వచ్చింది కదా కట్టు, దానికి ఇంత చింతపండు సరిపోతుందండి. దానిని మంచిగా కడిగి దాంట్లో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అది నానేలోపు మనం దీనికి కావాల్సినవి కట్ చేసుకుందాము. ఇక్కడ ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చిన్న సాంబార్ ఉల్లిపాయలు, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన చింతపండు నానుంటుందండి. దాంట్లో నుండి మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని తీసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కట్టు ఉంది కదా! అందులోకి ఈ విధంగానైతే వడగట్టుకోవాలి. ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. మరీ చిక్కగా ఉందనుకోండి కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. లేదు అంటే పోపు చేసిన తర్వాత అయినా టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చండి. చూసారు కదా! మనం పప్పు వేయడం వల్ల అలా చిక్కగా వచ్చిందండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి లాంటిది పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి ముందుగా. పచ్చిమిర్చి వేగిన తర్వాత మిగతావన్నీ వేసుకోవాలండి. ఈ సాంబార్ ఉల్లిపాయలు వేయడం వల్ల పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కరివేపాకు 2, 3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇలా అన్ని స్పైసెస్ వేస్తేనే కట్టుచారుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా! వెల్లుల్లిని ఈ విధంగా కొంచెం దంచి వేయాలండి. అప్పుడే వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మనకు మంచిగా పప్పుచారులో తెలుస్తుంది. మీరు ఇలానే చేస్తారా? లేదా ఇంకా వేరే ఏదైనా మెథడ్ ఫాలో అవుతారా? చెప్పండి. ఎండుమిర్చి లాస్ట్‌లో వేయాలండి. మనం ముందుగానే ఎండుమిర్చి వేసామనుకోండి అవి మాడిపోతాయన్నమాట. లాస్ట్‌లో కొత్తిమీర కాడలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న కట్టు ఉంది కదా! శనగపప్పు కట్టు అది అందులో పోసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా పోసిన తర్వాత మనం కన్సిస్టెన్సీని ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి. మరీ చిక్కగా పుల్లగా ఉందనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కారం కూడా వేయాలండి. కారం వేయడం వల్ల కట్టుచారుకి మంచి కలర్ వస్తుందన్నమాట. ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ సాల్ట్ అస్సలు వేయలేదు కదా ఇప్పటివరకు. సాల్ట్‌ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ముందుగా. తర్వాత టేస్ట్ చూసిన తర్వాత ఇంకొంచెం పడితే వేయాలి. మనం బొబ్బట్ల కోసం రెడీ చేసుకున్న పూర్ణం ఉంది కదా! అలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఈ కట్టుచారులో వేసుకున్నామనుకోండి భలే రుచిగా ఉంటుంది. మీరు వేసుకుంటారా? లేదు మామూలుగానే చేస్తారా? కట్టుచారులో ఇలా పూర్ణం వేసి చూడండి. ఈసారి
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా, కారం కారంగా. అసలు ఉగాది రోజు కట్టుచారు స్పెషల్ అంటే ఇలానే చేసుకోవాలన్నమాట. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా ఉప్పు కారాలు పడితే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది, నేను కొంచెం సాల్ట్ వేసాను. ఇందులో వేసిన సాంబార్ ఉల్లిపాయలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. తర్వాత ఇలా దగ్గర పడేంత వరకు మరిగించాలండి. చూసారు కదా, మన ఉల్లిపాయలు ఉడికిపోయాయి. సాంబార్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కావలసినంత కొత్తిమీర వేసుకొని మన కట్టుచారుని ఒకసారి కలిపి దింపేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగా ఉంటుంది. నమ్మరు మీరు, ఈ విధంగా ఈ ఉగాదికి చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం అన్నంలో వేసుకొని తినడమే నెక్స్ట్ అనమాట. చూసారు కదా, ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందండి. అందుకే మరీ చిక్కగా అయ్యేంత వరకు స్టవ్ పైన పెట్టకూడదు. టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో పక్కన ఆలు ఫ్రై వేసుకొని, సాంబార్ వేసుకొని, అందులో చిన్న ఉల్లిపాయలను నంజుకొని తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి పండగకి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఎంత బాగా ఉడికింది కదా, దానిని అన్నంలో పెట్టుకొని తింటుంటే ఆ రుచే వేరబ్బా. ఏమంటారు మీరు? నచ్చిందా మీకు? నచ్చితే కనుక నా వీడియోని మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.